హలో అండి, అందరికీ నమస్తే. సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతికి మరి ఇద్దరు కుర్చీ తాతలు ఫేమస్ అయ్యారు. ఇద్దరు కుర్చీ తాతలు ఎందుకు ఫేమస్ అయ్యారు? మరి వాళ్ళు ఏం చేశారు? ఈ ఫేమస్ అవ్వడం వల్ల ఏం జరిగింది అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో మొదటగా మరి సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి మహేష్ బాబు గారి సినిమా 'గుంటూరు కారంలోంచి' సాంగ్ ఒకటుంది కదా! ఆ కుర్చీని మడత పెట్టినటువంటి సాంగ్. ఆ సాంగ్‌లో ఆ డైలాగు చెప్పినటువంటి ఒరిజినల్ కుర్చీ తాత ఎవరైతే ఉన్నారో ఆయన ఫేమస్ అయ్యారు. ఆయన ట్రెండింగ్‌లో కూడా ఉన్నారు. మరి ఆయన గురించి మీకు అందరికీ తెలిసిందే. ఆయన పాట ఈ సినిమాకి ఎంత ఉపయోగపడింది? ఈ సినిమా హిట్ అయిందా? తనకు మరి ఈ సినిమాలో ఆ పాట పెట్టడం కరెక్టా? కాదా? అనేటువంటి డిస్కషన్స్ అన్నీ కూడా సోషల్ మీడియా జరుగుతా ఉన్నాయి. ఇయన్నీ మనకు అనవసరం. మరి మనకు కావాల్సింది ఏంటంటే రెండవ కుర్చీ తాత. ఈ రెండో కుర్చీ తాత ఎవరంటే మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ. ఈయన ఏం చేశాడంటే లక్షద్వీప్‌లోకెళ్ళి ఆ బీచ్‌లో ఒక కుర్చీ యేసుకొని కూర్చున్నాడు. కూర్చొని ఫోటో పెట్టేసి ఇక్కడ పర్యాటకాన్ని అభివృద్ధి చేయండి. మన వాళ్ళందరూ కూడా ఇక్కడికి రండి అని చెప్పేసి, ఇక్కడ బాగుంది పర్యాటకం అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో, దానివల్ల ఏం జరిగింది అనంటే, అది చూసినటువంటి మాల్దీవ్స్ చెందినటువంటి మినిస్టర్స్, ముగ్గురు మినిస్టర్స్ ఉన్నారు. అందులో వాళ్ళేం చేశారంటే, మరి భారతదేశపు ఈ బీచ్‌లు ఏవైతే ఉన్నాయో, వీళ్ళు ఆ బీచ్‌లని పరిశుభ్రంగా ఉంచలేరు. మా బీచ్‌లు పరిశుభ్రంగా ఉంటాయి. చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. కాబట్టి మా దగ్గరికి రండి అని చెప్పేసి వాళ్ళు ట్వీట్ చేయటం జరిగింది. సో, వెంటనే మన భారతీయులందరూ కూడా నెట్‌లో మరి అందరూ కూడా ఫైర్ అయ్యారు. మాల్దీవ్స్ బాయ్‌కాట్ అనేటువంటి ఉద్యమం కూడా నడుస్తుంది. మాల్దీవ్ బాయ్‌కాట్. హ్యాష్‌ట్యాగ్ నడుస్తుంది మాల్దీవ్స్ బాయ్‌కాట్ అని. సో, అందరూ కూడా మాల్దీవ్స్‌కెళ్ళినటువంటి ప్లేన్స్, తర్వాత ఫ్లైట్ టికెట్స్, తర్వాత హోటల్ బుకింగ్స్ మొత్తం కూడా క్యాన్సిల్ చేసేసారు చాలామంది దాదాపుగా. మరి వాళ్ళందరూ కూడా లక్షద్వీపులకెళ్ళడానికి పెట్టుకున్నారు. సో, ఇటీవల మనకు ఒక ఇంటర్వ్యూ 'నాసామిరంగ' ఇంటర్వ్యూలో నాగార్జున గారు కూడా చెప్పారు. ఆయన కూడా మాల్దీవ్స్‌కి వెళ్ళవలసినటువంటి ఆయన యొక్క ప్రోగ్రామ్‌ని క్యాన్సిల్ చేసుకొని, మరి లక్షద్వీపులకి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నట్టుగా సమాచారం. ఆయన కూడా చెప్పారు కూడా. మరి ఎందుకు వాళ్ళేం చేశారు అనంటే, మన దెబ్బకి మాల్దీవ్స్ వాళ్ళు అందరూ కూడా క్షమాపణలు చెప్పడం, అండ్ ఎప్పటికి కూడా మన వాళ్ళు తగ్గేదిలే అంటూ మన బుకింగ్ క్యాన్సిలేషన్ అయితే క్యాన్సిల్ చేస్తున్నారు. కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఈలోపు చైనా వాడొచ్చి మాల్దీవ్స్‌ని ఏదో దొవ్వడం మొదలుపెట్టారు. మేము వస్తాము పర్యాటకుల్ని చైనా వాళ్ళందరూ అక్కడికి వస్తారు. చైనా వాళ్ళు అక్కడికి వస్తే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు. చైనా వాడి బ్యాచ్ ఎట్లుంటదంటే, మా ఇంటికొస్తే ఏం తెస్తావు? మీ ఇంటికొస్తే నాకేం పెడతావు? అన్నట్టుగా ఉంటది. మరి అటువంటి చైనా వాడు అక్కడికెళ్ళి ఏం జరుగుతది? మాల్దీవ్స్ యొక్క మొత్తం ప్రధానంగా టూరిజం ఇన్‌కమ్ మొత్తం గూడా మరి అక్కడ లాస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మనకి భారతదేశానికి చాలా దగ్గర చాలామంది చాలా సార్లు సెలబ్రిటీస్ ఈ మధ్య యూట్యూబ్ ఛానెల్స్ వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ ఓహ్, మన వ్లాగ్స్ చేసుకొని వస్తూ ఉంటారు. కాబట్టి ఈ కుర్చీ తాత, రెండో కుర్చీ తాత ఏదైతే ఉందో లక్షద్వీప్‌లో ఎళ్లి కుర్చీ యేసుకొని కూర్చోవడం వల్ల మాల్దీవ్స్ ఇన్‌కమ్ మటాష్ అయిపోయింది. ఇప్పుడు జరుగుతున్నటువంటిది. అయితే వాళ్ళు చెప్పినటువంటి విషయంలో కూడా కొంత వాస్తవం లేకపోలేదు. మనం కొంచెం పరిశుభ్రంగా ఉంచాల్సినటువంటి అవసరమైంది. పర్యావరణ విషయంలో కానియండి, బీచ్‌ల దగ్గరికెళ్ళినప్పుడు కానియండి, మనము తీసుకెళ్ళినటువంటి ఏదైతే ప్లాస్టిక్ కానీ ఏదైతే ఉందో వాటిని డస్ట్‌బిన్స్‌లో వేయడం, లేదా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం. మనము టూరిజం ప్లేస్‌లకి వెళ్ళినప్పుడు అక్కడ మనకు మన వల్ల అక్కడికి కాలుష్యం జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అయితే మన మీద ఉంది. నాట్ ఓన్లీ బీచ్ అనే కాదు, ఎక్కడికి వెళ్ళినా సరే. నేను చూస్తున్నాను. ఎందుకనంటే కేరళ అటు సైడ్ వెళ్ళినప్పుడు చూసినట్లయితే అక్కడ పైనుంచి వచ్చేటువంటి చిన్న వాటర్ ఫాల్స్, నదులు, కాలువలు అన్నీ కూడా చూసాను. అక్కడ ఎట్లా అంటే ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయంటే కింద వాటర్ ఎంత పరిశుభ్రంగా ఉన్నాయంటే కింద ఉన్నటువంటి రాళ్ళు కూడా మనకు కనిపిస్తా ఉన్నాయి. మైసూర్‌లో ఒక నది కూడా చూడటం జరిగింది. అక్కడ కూడా అంతే. కావేరీ సంగమంలో చూసినట్లయితే అక్కడ కింద వాటర్ ఎంత నీట్‌గా ఉందనంటే మనకి ఆ కాలువలో ఉన్నటువంటి రాళ్ళు కూడా కనిపిస్తా ఉన్నాయి. అఫ్‌కోర్స్ మన దగ్గర మట్టి ఎక్కువగా ఉండటం వల్ల ఇట్లా కనిపిస్తూ ఉండొచ్చు. నాట్ ఓన్లీ వాటర్, అక్కడ చుట్టుపక్కల ప్లేసెస్ కూడా నీట్‌గా ఉంచడం అనేది చాలా ఇదిగా ఉంది. సో, మనం కూడా ప్రయత్నం చేద్దాం. మన వంతు కాలుష్యాన్ని తగ్గించుకొని, మన వల్ల ఆ ప్రదేశాలు, టూరిస్ట్ ప్రదేశాలు ఏదైతే ఉన్నాయో కాలుష్యం బారిన పడకుండా, లేకపోతే అపరిశుభ్రం కాకుండా మనం చూడాల్సినటువంటి బాధ్యత మన మీద అయితే ఉంది. ఎంతైనా సరే ఇప్పుడు మనకి మాల్దీవ్స్‌కి వెళ్ళకుండా మన దేశానికి చెందినటువంటి లక్షద్వీపులు ఏదైతే ఉన్నాయో అక్కడికి వెళ్లి సేద తీరడం, ఆ బీచ్‌లని మరి అక్కడ పర్యాటకాన్ని వృద్ధి చేయడం వల్ల మన ఎకానమీ మనకే వస్తుంది. మాల్దీవ్‌కెళ్తే వాళ్ళకెళ్ళిపోతుంది కాబట్టి మన ఎకానమీకి మనకే వస్తుంది కాబట్టి ఈ టూరిజం అక్కడ కొంచెం డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా ఈ దిశగా ఆలోచించండి. మరి మీరు ఈ విషయంపై ఏం ఆలోచిస్తున్నారు? మీరు గనక లక్షద్వీప్‌కెళ్ళాలనుకుంటున్నారా? మాల్దీవ్‌కెళ్ళాలనుకుంటున్నారా? బాయ్‌కాట్ మాల్దీవ్స్ అనేటువంటి హ్యాష్‌ట్యాగ్ ఉద్యమం అనేది కరెక్టేనా? కాదా? మీరు దేన్ని సపోర్ట్ చేస్తారు? ఒకవేళ మీ యొక్క ఫేవరెట్
టూరిస్ట్ స్పాట్ ఏంటి సౌత్ ఇండియాలో కానీ నార్త్ ఇండియాలో కానీ, లేకపోతే మీ యొక్క ఫేవరెట్ టూరిస్ట్ బీచ్ ఏంటి మన ఇండియాలో అనేది కింద కామెంట్ చేయండి. ఓకే అండి, మరిన్ని వీడియోస్ కోసం నేను వాగుతూనే ఉంటాను చెవిలో జోరుగలగా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ న్యూ ఛానల్ చెవిలో జోరీగా. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. జై హింద్.